జిహెచ్ఎంసీ పాలకవర్గానికి సంబంధించి చివరి జనరల్ బాడీ మీటింగ్ కి సర్వం సిద్ధం కావడం జరిగింది. ఇందులో భాగంగానే గత 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు కావచ్చు, చివరి ఈ రోజుల్లో ఉన్న సమస్యలపైన కూడా బడ్జెట్ పైన కూడా ఆమోదానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ గారు. సో చెప్పండి, మీరు 5 ఏళ్లలో ఉండడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఎట్లాంటి అంటే మీ సంతృప్తిగా ఉన్నారా? మీ డివిజన్ కి సంబంధించి నిధులు సక్రమంగా వచ్చాయా? 5 ఏళ్ల కాలంలో చాలా బ్రహ్మాండంగా కూడా ఒక 70-80 కోట్ల వరకు కూడా మా డివిజన్లో అభివృద్ధి చేయడం జరిగింది. 70-80 కోట్లతో. అంతకన్నా ముందు కూడా ఇంకో 5 సంవత్సరాలు కూడా నేనే ఉండడం, దాదాపుగా మా డివిజన్కు 200 కోట్లతో అభివృద్ధి చేయడం ఒక చాలా పెద్ద ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి చేసే అవకాశం మాకు రావడం అదృష్టంగా భావిస్తాం. అదేవిధంగా అంతకుముందు రామ్మోహన్ గారితో ఇప్పుడు ఏదైతే గద్వాల విజయలక్ష్మి గారు ఇద్దరు మేయర్లతోని సత్సంబంధంతో మెయింటైన్ చేస్తుండ్రు. అదే అధికారుల సహకారంతో ఈరోజు మా డివిజన్లో శ్మశాన వాటిక బ్రహ్మాండంగా అయింది. కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కాదు, చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైనా చనిపోతే ఆఖరి కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా దానికి పార్కు, ఆ చౌరస్తా కూడా గలీజ్ ఉంటే ఎలిఫెంట్ చౌరస్తాని ఈరోజు చౌరస్తా, దాని పక్కకు మహనీయుల విగ్రహాలు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరిగింది. అదేవిధంగా మేము 3 ఎమ్మెల్యేలతో కూడా చేసిన అనుభవం ఇది, 2 ప్రభుత్వాలు కూడా చేసిన అనుభవం చాలా కూడా ఈ 10 సంవత్సరాలు చాలా ఒక మాకు దేవుడు కలిగించిన అదృష్టంగానే భావిస్తున్నామని తెలియజేసుకుంటాం. మీర్పేట్ హౌసింగ్ బోర్డుకి సంబంధించి సార్ చెప్పండి, ఎట్లా ఉంది 5 ఏళ్ల సంవత్సరాలు? అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే అభివృద్ధి జరిగిందా మీ దగ్గర? అంటే ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి మీకు నిధులు ఏమన్నా వచ్చాయా? అలాగే బడ్జెట్ ఏ విధంగా ఉండదు? ముఖ్యంగా నా డివిజన్ ప్రజలకు నన్ను ఎన్నుకున్నందుకు, గత 5 ఏళ్ళ నుండి నాకు సహకరించినందుకు నా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా డివిజన్లో మన కమిషనర్ గారి సహకారంతో కానీ, గౌరవ మేయర్ గారి సహకారంతో కానీ, ఇప్పుడు ఉప్పల్ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి సహకారంతో దాదాపుగా సుమారు 10 కోట్ల బండబావి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేను తీసుకురావడం జరిగింది. ఇది నాకు గొప్ప సంతృప్తినిచ్చిన పదం. దానికి సహకరించిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులకు కానీ, గౌరవ మిగతా కార్పొరేటర్ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దాదాపుగా సుమారు 4 కోట్ల రూపాయల డ్రైనేజ్ వరకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహకారంతో కూడా చేయడం జరిగింది. నా డివిజన్లో మాత్రం సంతృప్తిగా వరకు నా సహకారంతో, నాకు సహాయశక్తులు లేకుండా సంతృప్తికరంగా చేస్తానని చెప్పుకుంటున్నాను. ఆచారం కార్పొరేటర్ శాంతి గారు మేడం చెప్పండి, 5 ఏళ్ల సంవత్సరం అంటే 3 సంవత్సరాలు బీఆర్ఎస్, ఆ తర్వాత 2 ఏళ్ళు అంటే 5 ఏళ్లలో నిధులు సరిగా వచ్చాయి అంటే మన డిఫరెన్స్ కనబడింది? అందరికీ నమస్కారం. నేను ముందుగా 10 years నుంచి మేము కార్పొరేటర్గా గెలవడం జరిగింది. కేసీఆర్ గారి దయ వల్ల నేను లేడీ రిజర్వేషన్లో మేము కార్పొరేటర్గా ఫస్ట్ నుంచి ఉండడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 10 తారీఖు మాకు కంప్లీట్ జరగబోతుంది. ఈ 10 ఏళ్ళు నేను నాచారం ప్రజలు నన్ను ఓటేసి గెలిపించినందుకు నేను నాచారంకి చాలా అభివృద్ధి చేసినాము అని అనుకుంటున్నాము. ఇంకొకటి మా బండారి లక్ష్మారెడ్డి గారు కూడా, మా ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంతో మంచిగా ఉంటూ ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయిస్తున్నాడు. మేము దాదాపు 70-80 కోట్ల దాకా మేము నాచారంని అభివృద్ధి చేసినాము. ఇంకొకటి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, మా నాచారంలో 2 చెరువులు ఉన్నాయి. దోమల సమస్య చాలా ఉంది. దీనికి మేము ప్రభుత్వం వినవించుకున్నది ఏమనగా ఆ చెరువులను క్లీన్ చేసి దోమల సమస్య తీర్చాల్సిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు. కౌన్సిల్ కి సంబంధించి కావచ్చు, గతంలో ఏదైతే తీవ్రంగా ఉన్న సమస్య ఏది అంటే శానిటేషన్ కి సంబంధించిన సమస్య మాత్రం ఎప్పుడు ఎవ్రీ డే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య పైన కూడా పరిష్కరించాలని కూడా చెప్తున్న నేపథ్యం. ఇందులో భాగంగానే ఈ కౌన్సిల్ అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సమస్యల పైన కావచ్చు, అలాగే చివరి కౌన్సిల్ బడ్జెట్ సమావేశం కాబట్టి ప్రజలకు కావాల్సిన ఏదైతే అవసరాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి 5 ఏళ్ల కాలంలో తాము సంతృప్తిగా పనిచేశామని, కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా అన్ని వేళలా అందించారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రభాకర్ గణేష్ సమయంకి హైదరాబాద్ నుంచి.